గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన టెలిగ్రామ్ మైనింగ్ బాట్లోకి వచ్చినటువంటి టెలిగ్రామ్ వ్యాలెట్లోకి మనం రిసీవ్ చేసుకున్నటువంటి నాట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బైబిట్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లేదా టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను నా టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి టాన్ స్పేస్ బీటా అనేసి ఒక కాలం అయితే కనిపిస్తుంది. సో ఈ టాన్ స్పేస్ బీటా ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు $17 వర్త్ 3122 నాట్ కాయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నాట్ కాయిన్స్ అనే వాటిని నేను బైనాన్స్ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టాను, కానీ ఆ విత్డ్రా అనేది ఫెయిల్ అయిపోయి మళ్ళీ రివర్స్ వచ్చాయన్నమాట. సో వీటిని మనము ఇప్పుడు బైబిట్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా పంపించాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనం నాట్ కాయిన్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మనకు టాన్ కాయిన్, ఇక్కడ ఉండేటటువంటి టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని గ్యాస్ ఫీజుగా లేకపోతే ట్రాన్సాక్షన్ ఫీజుగా మనం పే చేయాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఈ టాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ టాన్ స్పేస్ బీటా వ్యాలెట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే పంపించాలండి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇలా క్లిక్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఒక టాన్ కాయిన్ ఉంది, ఇక్కడికి మీరు పంపించకూడదండి టాన్ కాయిన్ని మీరు ఎప్పుడైనా కానీ టాన్ స్పేస్ బీటా అని ఏదైతే ఉందో దానికి పంపించాలి. ఒకవేళ మీరు ఆ టాన్ స్పేస్ బీటాలో ఉన్నటువంటి దాంట్లోకి పంపించకుండా ఇక్కడ ఉన్న టాన్ కాయిన్కి ఇక్కడున్న దీనికి పంపిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు ట్రాన్సాక్షన్ ఫీజు అనేది పడుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, టాన్ స్పేస్ బీటా అని ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ టాన్ కాయిన్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో టాన్ కాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అడ్రస్ అనేది వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి కాపీ అడ్రస్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఫండింగ్ వ్యాలెట్లో USDT అనేవి ఉన్నాయన్నమాట. సో నేనేం చేస్తాను అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండింగ్ వ్యాలెట్ నుంచి మన యూనిఫైడ్ ట్రేడింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి USDTని పంపిస్తున్నాను. సో ఇప్పుడు USDT నాకు ఆల్రెడీ ఒక టాన్ కాయిన్ ఉంది, ఇంకొక టాన్ కాయిన్, మొత్తం 2 టాన్ కాయిన్స్ నేను పంపించాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు టాన్ కాయిన్ ప్రైస్ అనేది $6.3 సంథింగ్ ఉంది. సో అందుకని చెప్పేసి నేను ఒక $8 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. కింద కన్ఫర్మ్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మన USDT ఏదైతే ఉందో అది ఈ ఫండింగ్ నుంచి యూనిఫైడ్ ట్రేడింగ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దానికి వచ్చిందనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇక్కడ ట్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన టాన్ USDT అని చూపిస్తుంది. ఎవరికైతే టాన్ USDT లేదో వాళ్ళు అక్కడ ఏదైతే పదం కనిపిస్తుందో అక్కడ క్లిక్ చేసి టాన్ అని టైప్ చేయండి. అది కూడా చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ TON టాన్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ది ఏదైతే వచ్చిందో టాన్ USDT క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను టాన్ని బై చేస్తున్నాను. బై చేయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్లోది ఏదైతే ఉందో దాన్ని కుడివైపు కనాలి, లేకపోతే ఇక్కడ USDT వాల్యూ అని ఉంది కదా, అక్కడ మనం ఎన్ని USDT కొనాలనుకుంటున్నాం, 7 USDTలా 8 9 USDTస్కా ఎంతకనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నా దగ్గర USDT 7 ఉన్నాయి కాబట్టి 7తో కొనాలి కాబట్టి సో ఇలా కుడివైపుకి నేను స్క్రోల్ చేశానండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బై టాన్ అనే ఆప్షన్ ఉందో బై టాన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి బై టాన్ అనే ఆప్షన్ వచ్చింది, దాన్ని కూడా నేను క్లిక్ చేస్తున్నాను అనమాట.
సో క్లిక్ చేసిన తర్వాత పైకి అలా స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎటువంటి ఆర్డర్ కనిపించట్లేదు కాబట్టి మన టాన్ అనేది బయింగ్ అనేది సక్సెస్ అయిపోయింది. సో అది సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి మళ్ళీ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూనిఫైడ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి పైన మనకి ఇక్కడ చూడండి ఒక టాన్ కాయిన్ అనేది ఒకటి ఇక్కడ చూపిస్తుంది 1.088. సో నేను దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఇంకోసారి చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. సో ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి యూనిఫైడ్ వ్యాలెట్ నుంచి ఫండింగ్కి టాన్ కాయిన్ అనేది వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం నేను ప్రెస్ చేస్తున్నానండి. ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను టోటల్గా నా దగ్గర ఆల్రెడీ ఒక టాన్ కాయిన్ ఉంది, ఇది ఒక టాన్ కాయిన్, రెండు కలిపి 2 టాన్ కాయిన్స్ని నేను బై చేశాను. సో మీరు ఎవరైనా కానీ టాన్ కాయిన్ బై చేసేవాళ్ళు మీ ఇష్టం అండి. కానీ ఇక్కడ నుంచి మనం టాన్ వ్యాలెట్కి లేకపోతే టెలిగ్రామ్ వ్యాలెట్కి మన టాన్ కాయిన్ని పంపించాలి అంటే మినిమం మన దగ్గర 1.1 టాన్ కాయిన్ ఉండాలి. 1.1 కంటే తగ్గి మీరు 1 టాన్ కాయిన్ కొన్నారనుకోండి, ట్రాన్సాక్షన్ ఫీజుగా 0.67 ఈ విధంగా ఎంతో కొంత ఛార్జ్ అనేది పడుతుంది అనమాట. అందుకని చెప్పేసి మీ దగ్గర 0.9 టాన్ కాయిన్ ఉంటే అది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఖచ్చితంగా మీ దగ్గర 1 కంటే ఎక్కువ ఉండాలి కాబట్టి 1.1 టాన్ కాయిన్ ఈ విధంగా కొనుక్కోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, విత్డ్రా చేయాలి. విత్డ్రా చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో టాన్, ఈ టాన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. అక్కడ నాకు 2.1 చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి అడ్రస్ దగ్గర నేను ఆల్రెడీ కాపీ చేసినటువంటి దాన్ని పేస్ట్ చేశాను అనమాట. నెట్వర్క్ టాన్ నెట్వర్క్ అలానే ఉంచాను. తర్వాత ఇక్కడ మ్యాక్సిమం టాన్ ఏదైతే ఉందో, సో ఇక్కడ చూడండి మనకు ట్యాగ్ ఆర్ మెమో అని చూపిస్తుంది. సో ఇక్కడ మనకు ట్యాగ్ లేదా మెమో అనేది ప్రస్తుతానికి అవసరం లేదండి. ఎందుకంటే మనం టాన్ వ్యాలెట్కి పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ మెమో అనేది మనము మెన్షన్ చేయట్లే, ఆప్షనల్ అని ఇచ్చాడు. అదే మనం టాన్ వ్యాలెట్ నుంచి ఇక్కడికి టాన్ కాయిన్ కానీ నాట్ కాయిన్ కానీ లేకపోతే ఏదన్నా టాన్ వ్యాలెట్ నుంచి లేదా టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి బయటికి మనం ఏదన్నా పంపించాలంటే మనకు ఖచ్చితంగా మెమో కానీ కెట్లాగ్ నెంబర్ కానీ అవసరం. కానీ ఈ ఎక్స్చేంజెస్ నుంచి మనం టెలిగ్రామ్ వ్యాలెట్కి పంపించడానికి మనకు ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ వాళ్ళు మన టెలిగ్రామ్ వ్యాలెట్లో ఈ ట్యాగ్ అనేది ఉంటే మనం మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. సో అలా చూసిన తర్వాత ఇక్కడ కింద చూడండి మ్యాక్సిమం అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ మ్యాక్సిమం మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2.05 టాన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు చూడండి విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ విత్డ్రా అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ విత్డ్రాని కన్ఫర్మ్ చేయమనేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు గ్యాస్ ఫీజుగా 0.1 టాన్ అనేది అడుగుతుంది. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని ఎంట్రీ చేయాలి మనము. దాని తర్వాత గూగుల్ అథెంటికేటర్ కూడా ఇంకొక కోడ్ అనేది వచ్చి ఉంటుంది, అది ఎంట్రీ చేసి దాని కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి మనకి విత్డ్రాల్ సబ్మిషన్ అనేది సక్సెస్ఫుల్ అనేసి వచ్చింది. సో ఇప్పుడు మనం మన టెలిగ్రామ్ వ్యాలెట్కి వెళ్ళేసి అక్కడ టాన్ కాయిన్ రిసీవ్ అయిందా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను మళ్ళీ టాన్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాన్ స్పేస్ బీటా అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను పంపించినటువంటి టాన్ కాయిన్ ఏదైతే ఉందో టాన్ కాయిన్ అనేది ఇక్కడ రిసీవ్ అయిందండి. చూడండి $13.72 వర్త్, అంటే 2.05 టాన్ కాయిన్స్ అనేవి ఇక్కడికి రిసీవ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మన టాన్ కాయిన్ అనేది ట్రాన్సాక్షన్ ఫీజుగా ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం నాట్ కాయిన్ అనే దాన్ని విత్డ్రా పెట్టాలి. సో విత్డ్రా పెట్టడానికి ఇక్కడ నేనేం చేస్తున్నా, ఫస్ట్ నాట్ కాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ వచ్చాయండి. యువర్ టెలిగ్రామ్ కాంటాక్ట్ అనేసి, ఇది మనకు అవసరం లేదు. మీరు పంపిస్తున్నది
బైబిట్ ఎక్స్చేంజ్ లేకపోతే బైనాన్స్ ఎక్స్చేంజ్ కాబట్టి ఎక్స్టర్నల్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన అడ్రస్ ఏదైతే ఉందో, అంటే మనం నాట్ కాయిన్ని దేనికైతే పంపించాలనుకుంటున్నామో ఆ అడ్రస్ని తీసుకొచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను నా బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఉన్నటువంటి అసెట్స్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ 3 ఆప్షన్స్ వస్తాయండి. వాటిలలో చివరిది ఏదైతే ఉందో డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ ఏదైతే ఉందో చివరిది, దాని మీద క్లిక్ చేయాలి. క్రిప్టో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఎన్ఓటి అని టైప్ చేయండి, లేకపోతే మీకు ఆల్రెడీ హిస్టరీలో ఎన్ఓటి అని ఉంటే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చైన్ టైప్ అనేసి అడుగుతుంది. ఇక్కడ మీరు టాన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో టాన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో, డిపాజిట్ అడ్రస్ లేకపోతే రిసీవింగ్ అడ్రస్ అంటారు, దీన్ని కాపీ చేయాలి. దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మన టెలిగ్రామ్ వ్యాలెట్లో ఇవ్వాలి. సో ఇక్కడ మళ్ళీ నేను టాన్ వ్యాలెట్లోకి వచ్చాను, మన టెలిగ్రామ్ వ్యాలెట్లోకి. అక్కడ పేస్ట్ కొట్టాను. పేస్ట్ కొట్టిన తర్వాత జస్ట్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి కింద కంటిన్యూ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఎన్ని నాట్ కాయిన్స్ సెండ్ చేయాలనుకుంటున్నారని అడుగుతుంది. ఇక్కడ నా దగ్గర 3122 నాట్ కాయిన్స్ ఉన్నాయి, అది ఎంట్రీ చేశాను. ఎంట్రీ చేసిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇలా కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా కామెంట్ ట్యాగ్ ఆర్ మెమో అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. దీన్ని ఖచ్చితంగా వేస్తేనే, మెన్షన్ చేస్తేనే మన ఫండ్స్ అనేవి మనం పెట్టినటువంటి బైబిట్ లేదా బైనాన్స్ ఎక్స్చేంజ్కి వెళ్తాయి. సో ఇక్కడ క్లియర్గా పైన కూడా చెప్పారు చూడండి, ట్రాన్స్ఫర్ టు యాన్ ఎక్స్చేంజ్ రిక్వైర్ ఏ కామెంట్ టు ప్రివెంట్ ఆఫ్ లాస్ ఫండ్స్ అని. అంటే మీరు ఏదన్నా కాయిన్స్ని మీ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కామెంట్లో వాళ్ళు అడిగినటువంటి దాన్ని మెన్షన్ చేయండి, లేకపోతే ఫండ్స్ అనేవి రావు అనేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సో ఈ ట్యాగ్ అనే దాన్ని నేను కాపీ చేయడానికి మళ్ళీ నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తున్నా. సో బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ట్యాగ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దానికి ఎదురుగా కాపీ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేసి నేను ఆ ట్యాగ్ లేదా మెమో అనే దాన్ని కాపీ చేస్తున్నా. తర్వాత మళ్ళీ నేను వ్యాలెట్కి వచ్చాను. వ్యాలెట్కి వచ్చిన తర్వాత అక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద గ్యాస్ ఫీజు ఎంత అనేది కూడా ఇక్కడ క్లియర్గా అడుగుతుంది. 0.1 టాన్ అంటే ఈక్వల్ టు $0.67 అనమాట. సో మనకు టాన్ అనేది ఎక్కువ ఖర్చు కాలేదు. సో నేను ఇక్కడ టాన్ కాయిన్స్ అనేవి 2 పంపించాను, కానీ ఇక్కడ మనం పే చేసేది ఓన్లీ 0.1 టాన్ మాత్రమే పే చేస్తున్నాము. 2 కాయిన్స్ ఎందుకు పంపించాను అని అంటే, 1 కంటే తగ్గితే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను 2 పంపించాను. మీరు పంపించే వాళ్ళు 1.1 టాన్ కాయిన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ కింద కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాట్ సెంట్ అనేసి ఒక ఆప్షన్ అయితే పడింది. నాట్ సెంట్ అంటే నాట్ కాయిన్స్ సెంట్ అయిపోయాయి అనేసి. సో కొన్నిసార్లు ఏంటంటే ఈ నాట్ని మనం ఇంగ్లీష్లో ఉండే నాట్ ఏదైతే ఉందో దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళలేదా ఏంటి కాయిన్స్ అనే ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఏ వ్యాలెట్ అడ్రస్కి పంపించామనేది కూడా ఇక్కడ కింద ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ 3122 నాట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయినట్టు చూపిస్తుంది అనమాట. ఇక్కడ కింద డన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో అలా సెండ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు నాట్ కాయిన్ మీద మళ్ళీ వెనక్కి వచ్చేసి క్లిక్ చేస్తే ఇక్కడ సెంట్ బైబిట్ 1 అనేసి ఇక్కడ మనకు 3122 నాట్ కాయిన్స్ సెంట్ చేసినట్టు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఫైనల్గా నేను మళ్ళీ
మన బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఎందుకు అని అంటే ఆ విత్డ్రాల్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవడానికి బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసి కింద అసెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఈ డిపాజిట్ అనేది ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో లాస్ట్ ఆప్షన్ అయినటువంటి డిపాజిట్ క్రిప్టో, ఈ లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. డిపాజిట్ క్రిప్టో మీద క్లిక్ చేసిన తర్వాత నాట్ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాను సెర్చ్ నుంచి. తర్వాత మళ్ళీ టాన్ క్లిక్ చేశాను. తర్వాత ఓకే ప్రెస్ చేశాను. ఇక్కడ చూడండి పైన హిస్టరీ ఒకటి చూపిస్తుంది చూడండి, హిస్టరీ సింబల్, దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. హిస్టరీ బుక్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను ఇప్పుడు విత్డ్రా పెట్టినటువంటి 3122 టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో నాట్ కాయిన్స్ అవి నా బైబిట్ ఎక్స్చేంజ్కి వచ్చేసాయండి. ఇవి అంతకుముందు నేను డైరెక్ట్గా విత్డ్రాల్ పెట్టినప్పుడు నాట్ కాయిన్ వాళ్ళే డైరెక్ట్గా నాకు బైబిట్ ఎక్స్చేంజ్కి రిలీజ్ చేసినటువంటి టోకెన్స్. ఇవి ఇప్పుడు నేను టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి విత్డ్రా పెట్టినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 3122. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. అదే బైనాన్స్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఏం చేయాలనేది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. సో అదే మీరు మీ నాట్ కాయిన్స్ని బైబిట్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే బైబిట్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి కుడివైపు కింద, దాని మీద క్లిక్ చేయండి. వ్యాలెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు డిపాజిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో నాట్ అని టైప్ చేయండి, లేకపోతే ఆల్రెడీ హిస్టరీలో ఉంటే నాట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాన్ చైన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు మీరు డిపాజిట్ అడ్రస్తో పాటు మెమో అనే దాన్ని కూడా ఖచ్చితంగా మెన్షన్ చేస్తేనే మీకు కాయిన్స్ అనేవి సక్సెస్ఫుల్గా వస్తాయి అనేసి చెప్పారు. సో క్లిక్ చేశానండి. సో ఇక్కడ నాట్ కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకు చూపిస్తుంది. సో దీన్ని కాపీ చేసి తీసుకెళ్ళేసి మనం మన టెలిగ్రామ్ వ్యాలెట్లో ఇదివరకు మనం బైబిట్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఏదైతే అడ్రస్ పేస్ట్ చేశామో అక్కడ ఇది పేస్ట్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ చేసిన తర్వాత కామెంట్స్లో మెమో లేదా కెటలాగ్ నెంబర్ అని అడుగుతుంది. అప్పుడు ఈ నాట్ మెమో అనేసి ఏదైతే ఇక్కడ చూపిస్తుందో దాన్ని తీసుకెళ్ళేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసి తర్వాత మనం ట్రాన్సాక్షన్ అనేది చేసుకోవాలి. సో ఈ రెండు అనేది మనకు ఖచ్చితం అనమాట. మీరు బైబిట్ ఎక్స్చేంజ్ అయినా యూజ్ చేయండి, లేకపోతే బైనాన్స్ ఎక్స్చేంజ్ అయినా యూజ్ చేయండి. ఈ నాట్ మెమో అనేది అయితే కంపల్సరీగా ఉండాలి, లేకపోతే మీకు టోకెన్స్ అనేవి రావు. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మనము మన టెలిగ్రామ్ వ్యాలెట్ నుంచి నాట్ కాయిన్స్ని డిపాజిట్ చేసే ప్రాసెస్ బైబిట్కి లేదా బైనాన్స్ ఎక్స్చేంజ్కి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి